అందరికీ రామ్ రామ్ అండి। ఈరోజు మల్టీగ్రెయిన్ ఆటా తోటి నేనైతే రొట్టెలు చేస్తున్నాను। వాటర్ అయితే ఇట్లా మరగాలండి। మరిగిన వాటర్ని పిండిలో అయితే కలుపుకోవాలి। ఇట్లా పిండిలో చూసుకుంటా కలుపుకోవాలండి। ఇట్లా చూసుకుంటా కలుపుకోవాలి। ఇట్లా కలుపుకున్న తర్వాత మెత్తగా కలుపుకోవాలండి। కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది। ఇట్లా పిండి పిసుక్కొని ఇట్లా చిన్న అప్పలాగా చేసుకొని పీట పైన అయితే కొంచెం ఆయిల్ వాటర్ పెట్టాలండి। తర్వాత కోలకు కూడా కొంచెం ఆయిల్ పెట్టాలి। పెట్టి ఇట్లా మన రొట్టెలాగా చేసుకోవాలి। రొట్టెలు చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇట్లా సింపుల్గా అయితే। ఇట్లా చేసుకున్న రొట్టెనైతే కాల్చుకోవాలండి। రొట్టె అయితే అయిపోయిందండి। చూడండి ఎంత మంచిగా వచ్చింది, బాగా వచ్చింది చూడండి। ఇట్లానే అన్ని రొట్టెలు చేసుకోవాలండి। సూపర్ వచ్చింది రొట్టె అయితే। ఇంకా అన్ని రొట్టెలు ఇలాగే చేసుకోవాలండి। ఇట్లనే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో చేసుకోండి। మల్టీగ్రెయిన్ పిండితోటి రొట్టెలు హెల్తీగా కూడా ఉంటాయండి, మన హెల్త్కి కూడా మంచివి। మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।